వస్తుంది. నమస్కారం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ. నాకు నచ్చింది, మీకు నచ్చింది, మీరు మరిచిండ్రి. మరిస్తే తెలంగాణ. ఇది చూడురా ఇక రేవంత్ బ్రదర్స్ వల్లే చచ్చిపోతున్నా. అయ్యో. పాకుంట్ల సాయిరెడ్డి 85 ఏళ్ల వ్యక్తి, స్వయాన రైతు. అంత ఆషామాషి మనిషేం కాదు. సుదీర్ఘంగా రాజకీయాల్లో నలిగినవాడు. 13 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిండు. ఆయన ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోయినాయి. కారణం రేవంత్ ఆయన బ్రదర్సేనని సాయిరెడ్డి స్వయంగా తన సూసైడ్ నోట్లో రాసి చనిపోయిండు. ముదిమి వయసులో ముసలితనంలో ప్రశాంతంగా జీవించాల్సిన సాయిరెడ్డి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కారకులెవరు? ముఖ్యమంత్రి స్వగ్రామం కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లెలో ఏ అరాచక కాండ రాజ్యమేలుతున్నది? సొంత ఊరి వాడేనన్న ప్రేమ లేదు, తమ కులం వాడేనన్న ఆప్యాయత లేదు, మాజీ సర్పంచ్ అన్న గౌరవం లేదు, 85 ఏళ్ల మూసలి అన్న దయ కూడా లేదు. ఇది రౌడీ రాజ్యమా? ఎవరు ఎదిరిస్తే వాళ్ళను వేధించడమేనా ఇప్పుడు జరుగుతున్నది? బలహీనలను బాధించే ఈ కిరాతకం ఏమిటి? వృద్ధులను వదలని వికృతం ఏమిటి? అధికారం అండ చూసుకొని అరాచకం వికటాట్టహాసం చేస్తున్నదా? ఇది తెలంగాణ ఫ్యాక్షనిజం రాజ్యమా? ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముందంటన్నా, ఈ లెటరు నిజంగా చెప్పాలనంటే ఇది కంప్లీట్గా ఆయన లెటర్లో క్లియర్ కట్గా రాసిండ్రు. ఏమన్నానంటే, రేవంత్ రెడ్డి వల్ల సోదరుల వల్ల నాకు అత్యంత మెంటల్ ట్రామా అయింది. నేను ఆ ట్రామాకి గురైన, మెంటల్ అగనికి గురైన, డిప్రెషన్కి గురైన, నా సావుకి కారణం రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పి సూసైడ్ నోట్లో ఆయన రాసిండు. సో ఇది అబైట్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందికి ఖచ్చితంగా వస్తుంది. సో దాని మీద మళ్ళీ దర్యాప్తు సంస్థలు ఏం క్లీన్ చిట్ ఇస్తాయా, ఏం చిట్ ఇస్తాయా అన్నది ఆలోచించే కంటే ముందు, అబైట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనే కంటే ముందు ధర్మం అనేది ఒకటి ఉంటుంది. గా ఏజ్లా గా మనిషిని గంత సతాంచినట్టు సీన్ కట్ చేస్తే ఏమైందంట అంటే, తన సొంత పైసలతో నేను ఇల్లు కట్టుకున్నాను అన్నాడు. ఇల్లు కట్టుకొని రోడ్డు కూడా వేసుకున్నా నా పైసలతోనే. రోడ్ వేసుకొని నా జీవితం నేను బతుకుతుంటే ఒక పశువుల హాస్పిటల్ తీసుకొచ్చి నా ఇంటి పక్కన కట్టిండ్రు. నాకు దాంతోనేం అభ్యంతరం లేదు. కాకపోతే నా దారి ముంగట నువ్వు గోడ కట్టినవు చూడు, నా ఇంటికి రాకుండా నేను ఎట్లా రావాలా, ఎట్లా పోవాలా చెప్పుకుంటే కేవలం ఆ రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు, ఆర్ టు దట్ మ్యాటర్ బ్రదర్సు, అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద ఒక టీవీ ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నన్ను ఇట్లా పర్సనల్గా టార్గెట్ చేస్తారా అని చెప్పి ఈయన మాట్లాడుతున్న గంభీరమైన ఆరోపణలు. అంటే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా, ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తారా, ప్రశ్నిస్తే ఇంకా పరేషాన్ చేస్తారా? ఇది తెలంగాణమా లేకపోతే ఉద్యమ ఊపిరితో ఏమంటారన్నా, ఉద్యమ ఉత్సాహంతో ఊపిరి పోసుకున్న తెలంగాణలో ఇవాళ ప్రశ్నించడమే పాపం అయిపోయిందని అంటే ఎట్లా? ఇంకా హైలైట్ విషయం ఏంది తెలుసా? నా అబ్జర్వేషన్ చూడన్నా, ఈడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బ్యాచ్ ఉన్నది ఆయనకు. ఒక సీనియర్ కార్యకర్తకు మళ్ళా ఇగో ఈడ కార్యకర్త వచ్చాడు. నాశనం అయ్యేది, మషించిపోయేది, మర్చిపోయేది లాస్ట్కి ఎవరిని అని అంటే ఒక కార్యకర్త. గా వయసులో కూడా కార్యకర్త క్యా కర్త అని చెప్పుకుంటే గా లెటర్ రాసి గా ముసలైన చచ్చిపోయాడు. సో జెండాలు మోసి ఒక్క చిన్న నేను చెప్తానే, ఆచార్య చాణక్యుడు ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, ఇది నేను ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ధర్మస్య మూల్యం అర్థస్య, అర్థస్య మూల్యం రాజ్యస్య, రాజ్యస్య మూల్యం వినయస్య, వినయస్య మూల్యం వృద్ధ సేవస్య. అంటే నీకు ధర్మం నిలబడాలనంటే బేరి మినిమం ధనం ఉండాలి, నీకు ధనం ఉండాలనంటే రాజ్యం ఉండాలి, రాజ్యం ఉండాలంటే నీకు వినయస్వం ఉండాలి, మోడెస్టీ అనేది ఉండాలి. నీకు ఆ మోడెస్టీ, ఆ వినయం ఎప్పుడు వస్తుంది అని అంటే, నీకు మా మోడెస్టీ ఎప్పుడు వస్తుంది అని అంటే, రేపో మాపో చచ్చిపోయే వృద్ధులకు మీకు ప్రేమించే తత్వం మీ లోపల ఉండాలి. ఇవాళ ఏం చేసిరండి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తకు? ఈయన నేను నాయకుడన్నా, కార్యకర్త అంట. అదే ఇప్పుడు నాకున్న విషయం ఏంటంటే, ప్రతి కార్యకర్త ఇప్పుడు జెండా మోసేటప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కార్యకర్తగానే ఉంటున్నాడు. ఎవరైతే ఒక లీడర్షిప్ అని చెప్పేసి ముందుకు వస్తాడో, తన ఏదైతే ఈ నాటకాలు కావచ్చు, లేకపోతే ధనంతో కావచ్చు, లేకపోతే అహంకారంతో కావచ్చు, ఏదైనా కూడా ఈ కార్యకర్తను పక్కకు జరుపుకొని ఈ నాయకుడు ముందుకు వచ్చి చేయాల్సిన అన్యాయం అంతా చేస్తున్నాడు. ఓకేనా? ప్రతి కార్యకర్త యావిధన అదే. కార్యకర్త ఒక్క స్టెప్ అన్న ముందుకు వెళ్ళట్లేదు. కరెక్ట్. కార్యకర్తలాగానే ఉంటున్నాడు. కరెక్ట్.
సో అది ఇంకొకటి. రెండో విషయం ఏంటంటే ఈరోజు ఫ్యాక్షనిజం అంటే ఒకప్పుడు మన తెలంగాణలో కావచ్చు లేకపోతే సినిమాల్లో మాత్రమే చూసేది. ఇప్పుడు ఏ రోజైతే ఒక షిఫ్ట్ జరిగిందో అంటే ఇప్పుడు పొలిటికల్ షిఫ్ట్ అంటారా లేకపోతే ఒక ప్రభుత్వం షిఫ్ట్ అంటారా, షిఫ్ట్ జరిగిందో ఈ షిఫ్ట్లో మనకి పగ ప్రతీకారాలు తప్ప ఏమీ కనబడట్లేదు. ఈ పగ ప్రతీకారాల్లో మన రాష్ట్రం అతలాకుతలం అయిపోయి రియల్ ఎస్టేట్ పడిపోయింది, పెట్టుబడులు రావట్లేదు, నమ్మకం చచ్చిపోయింది. ఏవేవో వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాల పేరుతోని ఏవేవో కథలు డైవర్సివ్ పాలిటిక్స్తోని ప్రజలు కుతలంగా ఈరోజు వాళ్ళ జీవన వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయో లేకపోతే ఒక వ్యాపారం జరుగుతుందో మనీ ఫ్లో జరుగుతుంది. ఈ మనీ ఫ్లో జరిగినప్పుడు ఈ పని చేసే వాళ్ళకి కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఈ మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనీ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఓకేనా? సో ఇది ఏది కూడా ఇప్పుడు ఈ చైన్ మొత్తం కట్ అయిపోయింది. ఈ చైన్ కట్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏదేదో చేస్తా అని చెప్పేసి వాళ్ళ మీద కోపంతో ఇక్కడ మనకు పెట్టుబడులు రావట్లేదు, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది 90% జీవితాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఆలోచించ పెట్టుబడులు దూరం మాట, స్కాముల పేర్ల మీద పట్టుబడులు ఎక్కువైతున్నాయి. అది ఉన్నమాట చెప్పాలంటే. అయితే ఒక చిన్న ఏదన్నా చేయండి మన రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడుతుందా అంటే అది లేదు. కుటుంబాలకు ఉపయోగపడుతుంది. అది రెవల్యూషన్ అయిపోతుంది మళ్ళీ. ఆనాడు ఉద్యమ ఊపిరితో తెచ్చుకున్న తెలంగాణలో ఒక కుటుంబం చేసుకున్నది, ఇవాళ ఇంకో కుటుంబం ఉపయోగంలోకి వస్తుంది. అయితే ఒక చిన్న ఇది ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న ఎమర్జెన్సీ ఉంది శ్రీధర్ అన్న, నేను వెళ్తా, జర్ర మీరు కంటిన్యూ చేసుకోండి. సో శ్రీధర్ అన్న కంటిన్యూ చేస్తాడన్న, జర్ర నాకు చిన్న ఎమర్జెన్సీ వచ్చింది, నేను వెళ్ళాలా. జై హింద్, జై భారత్.